లోక్సభ ఎన్నికల యుద్ధం ముగియగానే మరో రసవత్తర రాజకీయానికి తెరలేచింది. లోక్సభ స్పీకర్ పదవి వేదికగా అధికార విపక్షాల మధ్య బల నిరూపణ సమరం అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. భారత రాజకీయ చరిత్రలో 50 ఏళ్లలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి ఓం బిర్లా మరోసారి స్పీకర్ రేసులో ఉండగా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ కేరళ ఎంపీ సురేష్ బరిలో నిలిచారు. స్పీకర్ పదవి ఏకగ్రీవానికి మద్దతిచ్చి దశాబ్దాల సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు సహకరించాలని అధికార పక్షం విపక్షాలను కోరుతోంది. అయితే స్పీకర్ ఏకగ్రీవానికి ఓకే అంటున్న ఇండి కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాలకు ఇవ్వాలంటోంది. దీంతో ఒకవైపు సంప్రదింపులు, మరోవైపు మాటల తూటాలతో స్పీకర్ పదవి రసవత్తరంగా మారింది. అయితే స్పీకర్ పదవిని అధికార పక్షం చేపట్టడం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత హయాంలో ఈ సాంప్రదాయాన్ని పాటించలేదు. ఉపసభాపతి లేకుండానే సభలు జరిగాయి. అయితే ఇప్పుడు మాత్రం విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ ఎన్నికల్లో తమ బలం పెరగడంతో విపక్ష పార్టీలన్నీ డిప్యూటీ స్పీకర్ పదవి కోరుతున్నాయి. దీంతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డీఎంకే నేతలతో సమావేశమయ్యారు. స్పీకర్ పదవి ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. అయితే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే డిప్యూటీ స్పీకర్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే స్పీకర్ పదవికి పోటీ పెడతామని ప్రకటించిన విపక్షాలు అనంత పని చేశాయి. తమ అభ్యర్థిగా ఎంపీ కె సురేష్ ను బరిలోకి దింపాయి. దీంతో స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. రేపు ఎన్నిక జరగనుంది. స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. లోక్సభలో ఇప్పుడున్న అధికార విపక్షాల బలాబలాలపై చర్చ జరుగుతోంది. వయనాడ్ లోక్సభ ఖాళీ కావడంతో లోక్సభలో మొత్తం సీట్ల సంఖ్య 542, మ్యాజిక్ ఫిగర్ 272. ఈ 272 మంది సభ్యులు ఎటు ఉంటే వారిదే స్పీకర్ పీఠం. ఇందులో ఎన్డీఏ కూటమి బలం 293, వైసీపీ కూడా ఎన్డీఏకు మద్దతు ఇస్తామనడంతో వారి బలం 297కి పెరిగింది. ఇటు ఇండియా కూటమికి 232 మంది సభ్యుల మద్దతుంది. ఇతరులు 13 మంది. టెక్నికల్ గా చూసినప్పుడు ఎన్డీఏ విజయం సునాయాసం. మ్యాజిక్ ఫిగర్ కంటే 25 మంది సభ్యులు ఎన్డీఏకు అధికంగా ఉన్నారు. 232 మంది సభ్యులున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 232 మంది సభ్యులే ఉన్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ కు 40 మంది సభ్యులు తక్కువగా ఉన్నారు. మిగతా పార్టీలు స్వతంత్ర ఎంపీలైన 13 మందిలో ఏ కూటమికి మద్దతిస్తారో తెలియదు. దీంతో స్పీకర్ పదవి ఎన్నికలో ఎన్డీఏ విజయం అత్యంత సులభం. అయితే కూటమిగా కాకుండా బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోవడంతో ఇండియా కూటమి పార్టీలు సై అంటున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి 240 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 272కి 32 స్థానాలు తక్కువగా ఉన్నాయి. దీంతో టీడీపీ 16, జేడీయూ 12 సీట్లను కలుపుకుంటేనే ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ దక్కింది. దీంతో ఇండియా కూటమి బల ప్రదర్శనకు కాలు దూవుతోంది. అయితే ఎన్డీఏలోని మిత్రపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయి. అయినా స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు కాలరాస్తున్నాయని బీజేపీ మండిపడుతోంది. మరి డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వడం కూడా సాంప్రదాయమే కదా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మొత్తానికి ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న బల ప్రదర్శనపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.